నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ను ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. బస్టాండ్ తనిఖీ కోసం విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంతో పాటు తాగునీటి వసతి, మరుగుదొడ్లు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అనేక సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. మంచినీటి వ్యవస్థ సరిగా లేదని, పారిశుద్ధ్యం సరిగా లేదన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో వెంటనే రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. వీటన్నింటినీ పరిష్కరించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. NH71 రహదారి ఏర్పడడంతో తిరుపతికి వెళ్లే బస్సులు నాయుడుపేటకు రావడం లేదని ప్రయాణికులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఈ విషయమై తిరుపతి ఆర్ఎంతో మాట్లాడి బస్సులు బస్టాండ్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఆర్టీసీలో పనిచేస్తున్న 40,000 మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనలో రహదారులు ధ్వంసమై ఆర్టీసీ బస్సులు పనికి రాకుండా పోయాయని, వాటి స్థానంలో సుమారు 2,000 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆర్టీసీని మరింత మెరుగుపరిచే విధంగా 3,200 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ బోర్డు మెంబర్గా నాయుడుపేట బస్ డిపోను చూడడం రావడం జరిగింది. ఇక్కడ ప్రయాణికులు చాలా రద్దీగా ఉన్నారు. ప్రయాణికులకు ఇంకొంత మెరుగైన సౌకర్యాలు రావాల్సిన అవసరం ఉంది. మంచినీటి వ్యవస్థ సరిగా లేదు. అదే రకంగా ప్రయాణికులకి పరిశుభ్రత మరింత మెరుగైనటువంటి పరిస్థితి రావాలి. ఇవన్నీ కూడా నేను పరిశీలించాను. ఇప్పటికే మన ఎండి గారికి, చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. అదే రకంగా ఈ ఆర్టీసీ డిపోలో వెంటనే రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రయాణికుల పై మీద పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా నేను ఇమీడియట్ గా తెలియజేస్తాను. అదే రకంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీలో 40,000 ఏదైతే ఉన్నాయో ఆ కార్మికులు అనేటువంటి వ్యవస్థ, ఆర్టీసీకి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు, కండక్టర్లు, వాళ్ళకి ప్రమోషన్స్ రావాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయి ఉన్నది. పని భారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం గతంలో ఎంత ఖర్చైనా సరే వైద్యం మొత్తం భరించేవాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంటే. ఇటీవల ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకి వైద్య పరిస్థితులు కూడా అంత మెరుగైనటువంటి పరిస్థితులు లేవు. వాటన్నిటిని కూడా మేము బోర్డులో చర్చిస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్టీసీ కార్మికుల కోసంగా రేపు బోర్డు మీటింగ్ లోపల వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వాటి కోసం కూడా మేము చేస్తున్నాం. అలాగే ప్రయాణికులకి మెరుగైనటువంటి వసతులు కల్పించాలనేటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆలోచిస్తూ ఉంది. గత ప్రభుత్వం యొక్క అనాలోచిత కారణాల చేత రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా పనికి రాకుండా పోయినాయి. వాటి స్థానంలో సుమారుగా 2,900 బస్సులు ఇప్పటికే ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క వాళ్ళ సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ఆర్టీసీ యొక్క సంస్థని మరింత మెరుగుపరచడానికి కోసంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు రాబోయేటువంటి రోజుల్లో 3,200 బస్సులు రాబోతున్నాయి. బస్సులన్నీ కూడా హైవే వచ్చిన తర్వాత అలా వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది ప్రధానంగా ఒక సమస్య ఉంది. దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి ఆర్ఎం గారితో మాట్లాడి కొన్ని బస్సులైనా సరే నాయుడుపేటకు వచ్చి ఆ రకంగా ఎక్స్ప్రెస్ బస్సులు కూడా పోయేటట్టు కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఆ రకంగా మెరుగైనటువంటి వసతులు కల్పించడం కోసంగా ఈ ఆకస్మికంగా వచ్చి తనిఖీ చేసి
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ఆ రకంగా కొంత ఈ యొక్క ఆర్టీసీ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో కొంత ఉంది. అది మంచి పద్ధతి కాదు. వెంటనే దీనిపైన ఉన్నతాధికారులు కూడా తరచుగా విజిట్ చేసి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.